ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ అమరవీరుల శుభానికి నివాళులర్పించి అంబేద్కర్ విగ్రహం ముందు స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది. ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు తల్లి సోనియా గాంధీ డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిన రోజు ఈరోజు. ప్రకటన చేసి వెనుక పోకుండా మడవ తిప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గొప్ప చరిత్ర శ్రీమతి సోనియా గాంధీ గారికి ఉంటుంది. ఏ సభలనైనా ఉద్యమకారుల పోరాట ఫలితంగా తెలంగాణ అమరవీరుల ఫలితంగా ఈ రాష్ట్రం ఏర్పడ్డది. డిసెంబర్ 9 నాడు పార్లమెంటులో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం గారి నోట సోనియా గాంధీ గారి డిసెంబర్ 9 బర్త్డే నాడు చిదంబరం నోట తెలంగాణ ప్రకటన చేయించి ఆ రోజు తెలంగాణ ప్రజల్లో గుండెల్లో గూడు కట్టుకున్న చరిత్ర సోనియా గాంధీది. ఆ రుణం సోనియా గాంధీ గారి రుణం మరవలేంది. మాకు ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు చూడం 14 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రం సాధించడం, 10 సంవత్సరాలు అధికారం కోసం పనిచేసిన మాకు గుర్తింపు లేకుండా పోయింది. ఈ కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు మేనిఫెస్టోలో 4వ నెంబర్లో పెట్టిన 250 గదాల స్థలంతో పాటు 25,000 పింఛన్ జార్ఖండ్ రాష్ట్రంలో ఇస్తున్న విధంగా ఇస్తామని చెప్పిండ్రు. ఆ మాట నిలబెట్టుకొని దాన్ని వెంటనే అమలు చేయాలని కోరడం జరుగుతూ ఉంది. జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు, మరి పెద్దపల్లి శాసనసభ్యులు ఇంతకుముందు విజయరమణరావు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నాయకత్వంలో ఉన్న పెద్దపల్లిలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు 3-4 సార్లు తెలంగాణ ఉద్యమకారుల పోరాట ఫలితంగా ఈ రాష్ట్రం ఏర్పడ్డది, అమరుల త్యాగం మీద ఈ రాష్ట్రం ఏర్పడదని చెప్పుడు. అది ఉద్యమకారుల చరిత్ర. 6 సంవత్సరాల నుండి మరి మొక్కమని ధైర్యంతో పోరాటం చేసి ఈరోజు ఉద్యమకారుల పోరం గమ్యస్థానానికి చేరింది. త్వరలో ఉద్యమకారుల హక్కులు సాధిస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.